సర్వశక్తిమంతుడైన దేవుడు తన సంఘాన్ని గూర్చి చాలా చింతపడుతూ ఉన్నాడు. బాగా వినండి. ఒక ప్రవక్త, బైబిల్లో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. కొందరిని చిన్న ప్రవక్తలు అన్నారు, కొందరిని పెద్ద ప్రవక్తలు అన్నారు. పెద్ద ప్రవక్తలు అన్న వారిలో చాలామంది ఉన్నారు. యెషయా, ఇర్మియా, దావీదు, తరువాత జకరియా, యెహెజ్కేలు, యోవేలు, హోషేయ, ఇట్లా పెద్ద పెద్ద ప్రవక్తలంతా ఉన్నారు. ఆ ప్రవక్తలలో ఎక్కువగా దేవుని గూర్చి తెలియబర్చిన ప్రవక్త ఎవరంటే యెషయా ప్రవక్త. యేసు ప్రభుల వారి పుట్టుక నుండి యేసు ప్రభు మరణము, యేసు ప్రభు పునరుద్ధానము, యేసు ప్రభు రెండవ రాకడ, యేసు ప్రభుల వారి 1000 ఏళ్ల పరిపాలన, యేసు ప్రభుల వారు ధవళ సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చే కార్యాలు మొత్తం అన్ని ప్రవక్త గారు చాలా వివరంగా చెప్పారు. అందుకు యెషయా ప్రవక్తను బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ ప్రవక్త లేకపోతే ఇంత ఇన్ఫర్మేషన్, ఇన్ని సమాచారాలు దేవుని గురించి మనకు తెలిసి ఉండేటివి కాదు. యేసు ప్రభుల వారికి కూడా ఒక ద్రాక్ష తోట ఉంది. బైబిల్లో యెషయా ప్రవక్త ఒక మాట చెప్పాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుండి చదువుతాను. ప్రవక్త యెషయా ఈ రీతిగా చెప్తాడు. నా ప్రియుని గూర్చి పాడేదను వినండి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడేదను వినండి అని అంటాడు. అంటే అక్కడ దేవుడైన యేసు ప్రభుల వారిని గూర్చి, సంఘమును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు నాకు ప్రియుడు అన్నాడు ప్రవక్త యెషయా. యెషయా గారికి యేసు ప్రభుల వారికి 700 సంవత్సరాల మధ్యకాలం. 700 సంవత్సరాల తరువాత యెషయా ప్రవక్త తరువాత యేసు ప్రభుల వారు పుట్టారు. ఆ దినములలోనే దేవుడు అతనికి అపరిమితమైన జ్ఞానము, ఆత్మనింపుదల దయచేసి యేసు ప్రభుల వారిని అంటాడు, ఆయన నా ప్రియుడు అని చెప్పాడు. అంటే యెషయా ప్రవక్త కూడా ఒక ప్రియురాలు అని దాని అర్థం. అంత ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తి ఆ ప్రవక్త. రెండవది విచిత్రం ఏమిటంటే యెషయా ప్రవక్త, యేసు ప్రభుల వారు, దావీదు గారు ఒకే ఊర్లో పుట్టినారు. బెత్లెహేం అనే ఊర్లో. బెత్ లెహెం అనే అరబిక్ పదానికి అర్థం ఏమిటంటే మాంసపు ఇల్లు అని అర్థం. యేసు ప్రభుల వారు అక్కడ పుట్టినాడు, అయిపోయింది. ఇప్పుడు పుట్టాల్సింది మాంసపు ఇంటిలో, మనలో పుట్టాలి యేసు ప్రభుల వారు. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏమిటంటే నాలో యేసు ప్రభుల వారు పుట్టాడా లేదా, ఆయన ఉన్నాడా లేదా అని ఒక పరీక్ష మనం వేసుకోవాలి. వెరీ గుడ్. యేసు ప్రభుల వారిది, దావీదు గారిది, యెషయా ప్రవక్తది, ముగ్గురిది ఒకే ఊరు. అవునా? అవునా? అప్పుడు చెప్పుకుంటారు ఒక ఊరు, యెషయా వాళ్ళ ఊరేరా మాది అని యేసు ప్రభు వాళ్ళు చెప్పుంటారు. దావీదు చెప్పుంటారు, యెషయా యేసు ప్రభుల వారి ఊరే మా ఊరు అని చెప్పుంటారు. ఒకవేళ పొరపాటున ఆంధ్రాలో మీరు ఎక్కడికైనా వెళితే రాజశేఖర్ అని అంటే మదనపల్లి రాజశేఖరా అంటారు వాళ్ళు. మదనపల్లి అంటానే గొప్ప కాదు, కానీ మదనపల్లి అంటానే వాళ్ళు అంటారు, మదనపల్లి రాజశేఖర్ గారు తెలుసా మీకు అని. అప్పుడు అంటే ఆ చర్చ అయ్యా మాది అని అన్నారు అనుకో, మీరు ఎంత అదృష్టవంతులయ్యా, ఆ చర్చ మీరు అని అంటారు. ఈ ఊరోళ్ళు తిడతారులే, నాకు తెలుసు, తిడతాడు ఆడ ఈడ అని అంటారు. అంటే అనుకోనిలే అండి, మనం వాళ్ళని ప్రేమిద్దాం. బయట అట్లా ఉంటుంది. మా ఊరేనా, ఆ చర్చికి వెళ్తారా మీరు అని వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు. వెరీ గుడ్. దయచేసి గమనించాలి, వాళ్ళ ముగ్గురిది ఒక ఊరే. ఆ ప్రవక్త గారు ఎప్పుడో 700 సంవత్సరాల క్రిందట యేసు ప్రభుల వారిని గూర్చి అంటాడు, నా ప్రియుని గూర్చి పాడేదను వినండి. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది, దాన్ని గురించి కూడా నేను పాడతాను వినండి. అంటే యేసు ప్రభు గురించి నేను చెప్తాను. యేసు ప్రభువుకు ఉన్నటువంటి ద్రాక్ష తోట ఏదంటే సంఘము అని అర్థం. సంఘాన్ని గురించి కూడా చెప్తాను వినండి. యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి ఏం చేశాడంటే ఆయన ఒక సంఘాన్ని స్థాపించాడు.
యేసు ప్రభువు రాకపోతే సంఘం లేదు. యేసు ప్రభువు రాకపోతే ఇజ్రాయేలీయులు ఉండేవారు, యూదా వారు ఉండేవారు. వారు పాలస్తీనా ప్రాంతాల్లో యెరూషలేంలో ఉండేవారు. ఈ భారతదేశంలో యేసు ప్రభుల వారి పేరు ఉండేది కాదు. కాబట్టి యేసు ప్రభులు వారు వచ్చిన తర్వాత ప్రపంచంలో ప్రతి వారికి యేసు ప్రభువు దేవుడని అర్థమైపోయాది. ఎందుకంటే ప్రతి దేవుడు అనబడిన వారు చెప్పిన మాట ఏమిటంటే, ఈ దేవుడు ఎందుకు పుట్టాడంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ప్రపంచంలో దుష్టుల్ని చంపేసేదానికి, మంచివారిని బ్రతికించేదానికి పుట్టాడు ఈ దేవుడు, ఈ దేవత అని అంటారు. యేసు ప్రభుల వారు ఆ రీతిగా కాదు. యేసు ప్రభుల వారు ఎందుకు పుట్టారంటే దుష్టులను రక్షించటానికి, దుష్టులను రక్షించటానికి. ఆ మాట బైబిల్లో తిమోతి గారు ఈ రీతిగా లూకా గారు చెప్తారు. నశించిపోతున్న వారిని పాపము చేత, రోగము చేత, పేదరికము చేత నశించిపోతున్న ప్రజలను వెదకి రక్షించటానికి ఈ లోకంలోనికి వచ్చాడని. మదనపల్లి పట్టణంలో ప్రభు చాలామందిని వెదికాడు. మనం సిఎస్ఐ చర్చిలోకి వెళ్తే బోలెడంతమంది అక్కడ ఉంటారు. భక్తి సింగ్ గారి చర్చిల్లో బోలెడంతమంది, దీపెంతకోస్తు చర్చిలో బోలెడంతమంది, మన చర్చిలో కూడా, మన చర్చిలు, మన ఉపసంఘాలు ఎన్నో ఉన్నాయి. వీళ్ళందరినీ ప్రభు వెదికి రక్షించాడు. ఓన్లీ మదనపల్లెనా, ప్రపంచమంతా కూడా ఆయన వెదికి రక్షించి ఏం చేశాడంటే, రక్షించిన వారిని అందరినీ కూడా సంఘము అనే స్థలంలోకి చేర్చాడు. ఇప్పుడు మనము సంఘము అనే స్థలంలోకి వచ్చాం. దీన్ని ప్రవక్త అయిన యెషయా అంటాడు, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది అంటే సంఘం అనేది ద్రాక్ష తోట అని చెప్పాడు. ఆ ద్రాక్ష తోటలో మనమంతా కూడా ఒక ద్రాక్ష చెట్టు అయి ఉండాలి. మనమంతా ఏమై ఉండాలి? హల్లెలూయా. మనమంతా ఏమై ఉండాలి? ద్రాక్ష చెట్టు అయి ఉండాలి. బైబిల్ చెప్తుంది, ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి నేను పాడతాను. నా ప్రియుడు నాకు ఎటువంటి వాడంటే చాలా ఇష్టమైన వాడు. ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది, సంఘం ఉంది. ఆ సంఘాన్ని గురించి, నా ప్రియుడైన యేసయ్యను గురించి నేను పాడతాను, వినండి అని దరిదాపు 2023 సంవత్సరాల 700 సంవత్సరాలు, నాకు లెక్కలు సరిగా రావు, మీరు లెక్క వేసుకోండి. అన్ని సంవత్సరాలకు ముందు యేసు ప్రభుని గురించి, ఆయన సంఘాన్ని గురించి మాట్లాడాడు, మనల్ని గురించి మాట్లాడాడు, మనం ఎలాగుండాలి అనే విషయాన్ని చెప్పాడు. ఆయన రాస్తూ అంటాడు, ఆ ద్రాక్ష తోటని ఎట్లా ఆయన ఏర్పాటు చేశాడంటే, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను అని అంటాడు. సత్తువ భూమి గల ఒక కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. కొండ అంటే ఎత్తైన స్థలం కదా, కొండ ఎత్తైన స్థలం కదా. సంఘాన్ని ఏం చేశాడంటే ప్రభుల వారు లోకంలో నుండి ఒక ఎత్తైన స్థలంలోనికి, అంటే బైబిల్ భాషలో ఏమంటారంటే దేవుడు మనల్ని లోకము నుండి ప్రత్యేకపరిచాడు. ఎట్లా అంటే ఒక ఎత్తైన స్థితి. మొదట మంది పాపపు స్థితి. ఇప్పుడు ప్రభు మనల్ని పాపము నుండి కడిగి పవిత్రపరిచి ఒక ఎత్తైన స్థితిలో ఉంచాడు. ఆ కొండ మీద ఒక సత్తువ భూమి ఉంది అని అంటాడు. అంటే సత్తువ అంటే శక్తి కలిగిన, బలము కలిగిన అని అర్థం. ఈ కొండ మీద అంటే ఎత్తైన స్థలంలో ఉన్న ఈ పొలము సత్తువ భూమి కలిగింది. ఈ సంఘము శక్తి కలిగింది. ఈ సంఘము బలము కలిగింది. ఏమి శక్తి ఉంది ఇందులో అంటే బైబిల్ చెప్తాది. యేసు ప్రభులు వారు అంటారు, శిష్యుల్ని చూసి తాను ఆరోహణం అవుతున్నప్పుడు మీరు వెళ్ళి యెరూషలేములో కనిపెట్టండి, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది, అప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అన్నాడు. ఈ కొండ మీద ఉన్న ఈ సంఘంలోకి పరిశుద్ధాత్మ శక్తి ఉంది. మనందరము పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో చదువుకుంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, దేవుని వాక్యము సజీవమైనది, బలము కలది అని అంటాడు. వాక్యము కూడా బలమైనది. సార్ నన్ను వినండి,
వాక్యము బలమైంది, పరిశుద్ధాత్మ శక్తి కలిగింది. ఈ ఎత్తైన కొండ మీద ఉన్న ఈ పొలంలో, ఈ సంఘంలో దేవుడు దీన్ని సత్తువ భూమిగా చేశాడు. దేంతో చేశాడు? ఆయన వాక్యం అనే బలముతో, ఆయన ఆత్మ అనే బలముతో ఈ భూమిని సత్తువ భూమిగా చేశాడు. సత్తువ గల భూమి కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను అని అంటాడు. నేను చెప్పాను, కొండ మీద అంటే మనం ప్రత్యేకించబడిన జనం, కిందలేమిప్పుడు. ఒకప్పుడు పాపపు జీవితంలో ఉంటిమే. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి ఒక ఎత్తైన స్థలములో పెట్టాడు. దాన్ని కొండ అని అంటారు. ఎందుకు కొండ అన్నాడంటే, యేసు ప్రభుల వారు కపాలమని అద్దమిచ్చే గొల్గొతా కొండపైన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. అక్కడ మన కొరకు రక్తం చిందించాడు. మనలందరినీ కూడా లోకం నుండి తీసుకెళ్ళి ఆ గొల్గొతా కొండ మీద ఆయన రక్తంతో కడిగాడు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించమని ప్రాధేయపడి నేను ప్రార్థించాను, మీరు ప్రార్థించారు. ఆ రీతిగా పశ్చాత్తాపడిన కారణాన మనల్ని ప్రభుల వారు ఆ కొండ మీద తాను కార్చిన రక్తంతో అందరినీ కడిగాడు. కడిగి మనల్ని శుద్ధీకరించి ఆ కొండ మీద మనల్ని ఒక పొలములాగా, సంఘంలాగా దానికి సత్తువని చేశాడు. సత్తువ అంటే వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత ఆ భూమిని బలము కలిగిందిగా చేశాడు. బలము కలిగింది చేసి ఆయన ఏం చేశాడంటే, ఒక ద్రాక్ష తోట ఆయనకుండెను. అంటే మనమంతా ఒక ద్రాక్ష తోట. చెప్పండి, మనమంతా ద్రాక్ష, మనం ఒక్కొక్కరు ఒక్కొక్క ద్రాక్ష చెట్టు అయి ఉన్నాం. మనం నాటిన స్థలము సత్తువ భూమి. అంటే ఈ ద్రాక్ష చెట్టులోనికి వాక్యం అనే సత్తువ రావాలి, పరిశుద్ధాత్మ అనే సత్తువ కూడా రావాలి. హల్లెలూయా. అంటే దాని అర్థం ప్రతి బిడ్డ వాక్యానుసారంగా జీవించాలి, ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడు ఆ ద్రాక్ష చెట్టు ఆ ప్రియునికి తగినట్లుగా ఫలములు ఫలించటానికి అవకాశాలు ఉంటాయి. ఆ ఉద్దేశంతో యేసు ప్రభుల వారు మనల్ని అందరినీ కూడా సత్తువ భూమి గల కొండ మీద ద్రాక్ష చెట్ల వలె మనల్ని నాటాడు. ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. ఆ తరువాత అంటాడు 2వ వచనంలో, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను అని అంటాడు. ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ పొలమును, సత్తువ భూమి గల ఆ భూమిని బాగుగా త్రవ్వి అని అంటాడు. త్రవ్వేటప్పుడు 2 విషయాలు మీకు చెప్తాను. త్రవ్వేటప్పుడు భూమి తవ్వుతూ ఉంటే పైన ఉన్న మట్టి కిందికి వెళ్తుంది, కింద ఉన్న మట్టి పైకి వస్తూ ఉంటుంది. ఆ రీతిగా బైబిల్ అంటుంది కదా, మనము క్రీస్తులో ఉంటే పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. పాతవన్నీ కూడా కిందికి వెళ్ళిపోతాయి, కొత్త మట్టి పైకి వస్తూ ఉంటారు. రైతు వారు అక్కడ యేసు ప్రభుల వారు, ఆ ప్రియుడు ఆ కొండ మీద ఉన్న సత్వ భూమిని బాగుగా త్రవ్వి, 1 పర్యాయమా, 2 పర్యాయాల, 3 పర్యాయాల కాదు. వ్యవసాయం చేసే రైతు తాను చేసే వ్యవసాయాన్ని బట్టి ఆ పొలమును ఎన్నిసార్లు దున్నాలో ఆయనకు బాగా తెలుసు. వేరుశెనగ వేయాలంటే దరిదాపు 4 పర్యాయాలైన దాన్ని మడక దున్నాలి. ఒకవేళ మడి నాటాలంటే కూడా 3-4 సార్లు ఆ బురద మడిని బాగా దున్ని తొక్కించాలి. ఈ రీతిగా ఒక్కొక్క చెరుకు పంట అయితే అన్నిసార్లు దున్నక్కర్లేదు. చెరుకు పంటను ఎరసాలు అంటారు. 2 సార్లు దున్ని సాలు వేసేసి దాంట్లో చెరుకు పూడిస్తే 11 రోజులకి చెరుకు మొలిసిపోతుంది, 8 రోజులకి వేరుశెనగ మొక్క మొలిసిపోతుంది. మడి నాటితే అది దరిదాపు 11-12 రోజులకి అది బ్రతుకుతుంది. ఆ రీతిగా ఒక్కొక్క మొక్క బ్రతకటానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ద్రాక్ష చెట్టు వేరు. ద్రాక్ష చెట్టు పొలము సత్తు ఉండాల్సిందే. యేసు ప్రభు బిడ్డలైన మనము బలంగా పెరగాలి, ఫలించాలంటే బలం ఉండాల్సిందే. మనకేం బలం ఉండాలి?
వాక్యం అనే బలం ఉండాలి. ఇంకేం బలం ఉండాలి? పరిశుద్ధాత్మ అనే బలం ఉండాలి. ఉండి ఇప్పుడు ప్రభుల వారు దాన్ని బాగా చదువుతూ ఉన్నాడు. అంటే దాని అర్థం ప్రతి వ్యక్తిని కూడా మన పైన ఉన్నవి కిందికి వెళ్ళిపోవాలి, క్రింద ఉన్నవి పైకి రావాలి. అంటే పైనున్న ఈ శరీర సంబంధమైన క్రియ కిందికి పోవాలి, ఆత్మ సంబంధమైన క్రియలు బయటికి రావాలి.